గైస్ వెల్కమ్ టు యువర్స్ తెలుగు ట్రేడర్ వైటీటీ. గైస్ ఈరోజు మీకోసం ఇంకొక మంచి స్ట్రాటజీ తీసుకొచ్చాను. ఈ స్ట్రాటజీతో మనం కంపల్సరీ ప్రాఫిట్లోనే ఉంటాం గైస్. మనకు ట్రేడ్ దొరికిన ప్రతిరోజు కంపల్సరీ ప్రాఫిట్లోనే ఉంటాం. ఈ స్ట్రాటజీ వచ్చేసి నేను బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి 15 minutes గైస్. ఓకే, ఈ స్ట్రాటజీ చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ గైస్. ఇంకా లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి 16th August అనమాట. నేను ఇక్కడ నుండి 16th August నుండి మీకు ప్రీవియస్గా జూలై వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను బ్యాక్ టచ్ చేసి. ఓకేనా, ఇక్కడ చూడండి గైస్, మనం స్ట్రాటజీలోకి వెళ్ళే ముందు మనకు సింపుల్గా ఒక చిన్న ఇండికేటర్ అవసరం పడుతుంది. ఇది నేను ప్రజెంట్ ట్రేడింగ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు మీ బ్రోకరేజ్ అకౌంట్లో కూడా ఈ ఇండికేటర్ మీకు అవైలబుల్లో ఉంటుంది. ఓకే, సో మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు ఈ స్ట్రాటజీని. ఓకే, ఇక్కడ చూడండి గైస్, నేను ఇండికేటర్స్లోకి వెళ్తున్నాను. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మూవింగ్ యావరేజ్ అని టైప్ చేయండి. ఇక్కడ చూడండి మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఇది మీకు ట్రేడింగ్ వ్యూలో కానీ అలాగే మీ బ్రోకరేజ్ అకౌంట్లో కానీ ఎక్కడైనా ఉంటుంది. ఓకే, బై డిఫాల్ట్ మీకు ఏమైనా ఉండొచ్చు. మీరు పెట్టుకోవాల్సింది వచ్చేసి ఇక్కడ 55 అని పెట్టుకోండి. ఓకే, 55 పెట్టుకొని ఓకే స్టైల్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, స్టైల్లో నేను ఒక దీనికి ఆరెంజ్ కలర్ ఇచ్చుకుంటున్నాను. మీ ఇష్టం వచ్చినది ఇచ్చుకోవచ్చు అనమాట. నేను వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇచ్చుకుంటున్నాను అనమాట ఇక్కడ. ఓకే, దాని తర్వాత నేను ఇక్కడ థిక్నెస్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, ఇంక్రీజ్ చేసిన తర్వాత ఈ విధంగా ఓకే చేస్తున్నాను. ఓకే చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఆ ఇండికేటర్ ఫామ్ అవుతుంది. ఓకే, ఫామ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, చాలా సింపుల్. జస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి గైస్, మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఎప్పుడైతే ఒక క్యాండిల్ ఈ ఈఎంఐని విత్ బాడీతో క్రాస్ చేస్తుందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం అనమాట. ఓకే, ఇది 55 అనమాట. ఈ 55 అనేది మనకి ఒక ట్రెండ్ చేంజ్ అయిన తర్వాత వచ్చే ఇండికేటర్ అనమాట. ఓకే, సో మనకు రేర్గా దొరుకుతాయి, అలాగే చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి అనమాట సిగ్నల్స్. ఇక్కడ చూడండి గైస్, మనకి మినిమం 100 to 120 పాయింట్స్ బుక్ చేయండి. ఓకే, మనకు విత్ బాడీతో ఇక్కడ మనకి షార్ట్ పొజిషన్ దొరుకుతుంది అనమాట. ఇక్కడ చూడండి, మనము పి సైడ్ మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా మనకి నియర్లీ 96 పాయింట్స్ మనకు వచ్చేసాయి అనమాట. ఇక్కడ చూడండి, అగైన్ మనకి మళ్ళీ అప్ సైడ్ విత్ బాడీతో బ్రేక్అవుట్ అయింది. ఈ ఈఎంఐని మనం లాంగ్ సైడ్ తీసుకుంటాం. మ్యాక్సిమం టూ టైమ్స్ ట్రై చేయండి ఈ స్ట్రాటజీని, మీకు కంపల్సరీ ప్రాఫిట్లోనే ఉంటారు. ఓకే, ఇక్కడ చూడండి, అగైన్ మనకు ఇన్ని పాయింట్స్ వచ్చాయి. మనకు కావాల్సింది 100 to 120 పాయింట్స్ అనమాట. ఇది 16th August జరిగిన మార్కెట్. ఓకే, ఈరోజు వచ్చేసి 14th August మనకి ఎంట్రీ దొరకలేదు. ఓకే, 13th August ఏం జరిగింది, జస్ట్ టచ్ అయ్యి మనకు మార్కెట్ డౌన్ సైడే ఉంది, మనకి ఎంట్రీ దొరకలేదు. ఇక్కడ చూడండి గైస్, మీరు ఫస్ట్ క్యాండిల్ ఎప్పుడైనా ఇగ్నోర్ చేసుకోండి. ఫస్ట్ క్యాండిల్ మనకు అవసరం లేదు. దాని తర్వాత ఈఎంఐని క్రాస్ చేసిన తర్వాతనే మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ చూడండి గైస్, ఓకే, ఇది విత్ బాడీతో అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. సో మనము సిఈ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం ఈ విధంగా. ఓకే, 100 to 120 పాయింట్స్ మీకు క్యాప్చర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. ఓకే, విత్ బాడీతో దీని కింద ఎంట్రీ తీసుకుంటాం. అదే క్యాండిల్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఓకే, అదే క్యాండిల్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. మనకి నియర్లీ 196 పాయింట్స్ వచ్చాయి. దాని తర్వాత ఇక్కడ చూడండి, నియర్లీ 196 పాయింట్స్ వచ్చాయి. మళ్ళీ ఒక క్యాండిల్ మళ్ళీ అప్ సైడ్ మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది విత్ బాడీతో. ఓకే, బ్రేక్అవుట్ ఇచ్చింది. మన టార్గెట్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఎంట్రీ తీసుకుంటాం. మళ్ళీ అగైన్ నియర్లీ 200 పాయింట్స్ వచ్చాయి. మనకు కావాల్సింది 100 to 120 పాయింట్స్. నెక్స్ట్ ఇది ఆల్రెడీ టైం అయిపోయింది, మనకి ఇక్కడ ఎంట్రీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ తీసుకున్నా కూడా మీకు ఇన్ని పాయింట్స్ వస్తాయి అన్నమాట. 100 పాయింట్స్ మినిమం వస్తాయి. ఓకే, ఇక్కడ మనకి ఎంట్రీ దొరకలేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, ఏం జరిగింది, మీరు ఈ క్యాండిల్ మీకు అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. దీనిపైన మనం ఎంట్రీ తీసుకుందాం అనుకుంటాం. నెక్స్ట్ క్యాండిల్స్ అక్కడికి రాలేదు. సో మనం ఏం చేస్తాం, నెక్స్ట్ మళ్ళీ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది చూస్తాం. ఇక్కడ చూడండి, డౌన్ సైడ్ విత్ బాడీతో బ్రేక్అవుట్ అయింది. ఓకే, మనం డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. దట్ మీన్స్ పిఈ సైడ్ అనమాట. ఓకే, ఈ విధంగా డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. మినిమం 100 పాయింట్స్ గ్యారంటీగా వస్తాయి అన్నమాట. ఇక్కడ 169 పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, అగైన్ ఇక్కడ విత్ బాడీతో డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. ఓకే, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ షార్ట్ పొజిషన్ తీసుకుంటాం. అదే క్యాండిల్ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి ఒకసారి చెక్ చేద్దాం. నియర్లీ 112 పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. ఓకే, అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. మనకి ఏం జరిగిందో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. ఇది మనకు స్టాప్ లాస్ హిట్ అయినట్టు అనమాట. మార్కెట్ కొంచెం పైకి వెళ్ళేసి మనకి డౌన్ సైడ్ మళ్ళీ
వచ్చేసింది అనమాట. సో ఇది స్టాప్ లాస్ హిట్ అయినట్టు అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే టైం అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి ఇక్కడ చూడండి అప్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యింది. ఓకే, అప్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యింది. నెక్స్ట్ ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకుందాం. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుందాం. ఇది స్టాప్ లాస్ హిట్ అయింది అనమాట. స్టాప్ లాస్ హిట్ అయిన వెంటనే మనకి ఏం జరిగింది? ఓకే, స్టాప్ లాస్ హిట్ అయింది. స్టాప్ లాస్ హిట్ అయిన వెంటనే మనకి ఏం జరిగింది? ఇక్కడ చూడండి అగైన్ మళ్ళీ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది ఇక్కడ. ఓకే, అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ మీరు అప్ సైడ్ తీసుకుంటారు ఎంట్రీ. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మనకి అప్ సైడ్ మళ్ళీ విత్ బాడీతో బ్రేక్అవుట్ ఇచ్చింది. సో మనకు ఎన్నైతే స్టాప్ లాస్ హిట్ అయింటాయో దానికన్నా ఎక్కువ పాయింట్స్ మనకు వచ్చేసి ఉంటాయి అనమాట. ఓకే, ఒక్కసారి స్టాప్ లాస్ హిట్ అయితే ఆ స్టాప్ లాస్ హిట్ అయిన పాయింట్స్ ప్లస్ మనం క్యాప్చర్ చేయాల్సిన 100 పాయింట్స్ కలిపి మీరు క్యాప్చర్ చేయాలి. ఓకే ఓకే, ఇక్కడ మనం క్యాప్చర్ చేసేసాం అనమాట. 488 పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ చూడండి ఇది ఆల్రెడీ టైం అయిపోయింది మనకు, ఇది అవసరం లేదు. ఓకే, ఆల్రెడీ 2 అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి మనకి అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటాం. ఈఎంఐ పైన దీనిపైన ఎంట్రీ తీసుకుంటాం. అదే కండి స్టాప్ లాస్ నియర్లీ 380 పాయింట్స్ వచ్చాయి. మనకు కావాల్సింది 100 to 128 పాయింట్స్ అనమాట. ఇక్కడ చూడండి గైస్, అగైన్ మనకి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. మనం దీని కింద మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, డౌన్ సైడ్ ఇచ్చింది కాబట్టి దీని కింద మనం ఎంట్రీ తీసుకుంటాం ఇక్కడ. ఓకే, దీని కింద మనం ఎంట్రీ తీసుకుంటాం. ఎక్కడ మనకి ఎంట్రీ దొరకడం ఎక్కడ దొరికింది? ఈ క్యాండిల్తో దొరికింది. ఓకే, ఈ క్యాండిల్తో దొరికింది అనమాట. అదే క్యాండిల్ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే ఓకే మనకి నియర్లీ 637 పాయింట్స్ వచ్చాయి. మనకు కావాల్సింది 100 to 120 పాయింట్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, అగైన్ ఇక్కడ అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. దీనిపైన ఎంట్రీ తీసుకుందాం అనుకుంటా. నెక్స్ట్ క్యాండిల్స్ దీన్ని క్రాస్ చేయడానికి రాలేదు. సో మళ్ళీ ఈఎంఐని డౌన్ సైడ్ క్రాస్ చేసింది. సో మళ్ళీ డౌన్ సైడ్ మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. గైస్ నేను ఇప్పుడు షార్ట్ పొజిషన్ అంటే పీ సైడ్ తీసుకోవాలి, లాంగ్ పొజిషన్ అంటే అప్ సైడ్ తీసుకోవాలి. ఇప్పుడు నేను షార్ట్ పొజిషన్ చేస్తున్నాను, మీరు పీ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి. ఓకే, అది చాలా మందికి బిగినర్స్కి డౌట్ ఉంటుంది. సో అందుకని అది కూడా మీకు క్లారిటీ ఇస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి గైస్, అగైన్ మీకు మళ్ళీ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ ఈఎంఐని షార్ట్ పొజిషన్ చేయండి దీని కింద. అదే క్యాండిల్ మనకి స్టాప్ లాస్. మళ్ళీ మనకు కావాల్సిన 100 to 128 పాయింట్స్ అనమాట. ఇక్కడ 228 పాయింట్స్ ఇచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, అగైన్ మళ్ళీ ఏం జరిగింది? లాంగ్ సైడ్. ఓకే, ఇక్కడ లాంగ్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం. మనకేం జరిగింది? స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నియర్లీ 57 పాయింట్స్ ఇచ్చి ఈ క్యాండిల్తో స్టాప్ లాస్ హిట్ అయింది. ఈ క్యాండిల్తో స్టాప్ లాస్ హిట్ అయిన వెంటనే మనం ఏం చేసామంటే ఆల్రెడీ ఇది కూడా ఈఎంఐని క్రాస్ చేసింది అదే క్యాండిలే. సో మనం దాని కింద ఎంట్రీ తీసుకుంటాం. షార్ట్ పొజిషన్ అంటే పిఈ సైడ్. ఇక్కడ మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయో ఒకసారి చెక్ చేద్దాం. నియర్లీ 181 పాయింట్స్ వచ్చాయి. ఓకే, 181 పాయింట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్ సైడ్ మనకి ఎంట్రీ దొరికింది. ఇక్కడ చూడండి అప్ సైడ్ మళ్ళీ ఎంట్రీ దొరికింది. ఈ క్యాండిల్ కింద మన స్టాప్ లాస్ మళ్ళీ నియర్లీ 309 పాయింట్స్ వచ్చాయన్నమాట. ఓకే, ఈ విధంగా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 181, ఇక్కడ 300. ఓకే, నియర్లీ 480 పాయింట్స్ వచ్చాయన్నమాట. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయినా కూడా ఆ స్టాప్ లాస్ హిట్ అయిన పాయింట్స్ అన్ని కవర్ అయ్యి మనకి ఎక్స్ట్రానే పాయింట్స్ వచ్చేసాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 228 పాయింట్స్ వచ్చాయి. ఓకే, మనకు కావాల్సింది 100 to 120 పాయింట్స్ అనమాట. ఓకే, సెకండ్ డే కూడా ప్రాఫిట్లో ఉన్నాం. ఇక్కడ థర్డ్ డే ప్రాఫిట్లో 163 పాయింట్స్ వచ్చాయి. ఓకే, వరుసగా 3 డేస్లో మనం ప్రాఫిట్లో ఉన్నాం. మనకు ఎంట్రీ ఎప్పుడు దొరికితే అప్పుడు కంపల్సరీ ప్రాఫిట్లోనే ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, ఇది వచ్చేసి 23rd జూలై మనకి ఏం జరిగింది? ఈ విధంగా డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో 750 పాయింట్స్ వచ్చాయి. మనకు కావాల్సింది మినిమం 100 to 120 పాయింట్స్ అనమాట. ఓకే, ఇది వచ్చేసి 1, 2, 3, 4, 4 డేస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 26th జూలై. ఇక్కడ మనకి నియర్లీ ఎన్ని పాయింట్స్ వచ్చాయి? దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటే ఎన్ని పాయింట్స్ వచ్చాయి? ఇక్కడ 330 పాయింట్స్ వచ్చాయి. మనకు కావాల్సింది 100 to 128 పాయింట్స్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి ఎన్ని రోజు? 1, 2, 3, 4, 5 డేస్ అనమాట ఇక్కడికి.
నెక్స్ట్ మళ్ళీ 6th డే మనకి ఎంట్రీ దొరికింది. ఇక్కడ అగైన్ ఒకసారి స్టాప్ లాస్ హిట్ అయింది. తర్వాత 488 పాయింట్స్ వచ్చాయి. నీకు స్టాప్ లాస్ హిట్ అయిన పాయింట్స్ కూడా కవర్ అయ్యి ఇక్కడ మనకి నియర్లీ 488 పాయింట్స్ వచ్చాయి అనమాట. సో ఇది వచ్చేసి 6th డే. నెక్స్ట్ ఇక్కడ మనకి ఒకసారి స్టాప్ లాస్ హిట్ అయింది, ఓన్లీ 1 డే. నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ మనకి 110 పాయింట్స్ వచ్చాయి అనమాట. ఓకే, 110 పాయింట్స్. నెక్స్ట్ ఇక్కడ 169 పాయింట్స్ వచ్చాయి. మనకు కావాల్సింది 100. ఓకే, 1 2 ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది, 3 4 5 6 7 8 8 డేస్ ఇక్కడికి. ఓకే, ఇక్కడికి 8 డేస్. ఓకే, ఇక్కడ ఎంట్రీ దొరకలేదు. ఇక్కడ 9 డేస్ 216 పాయింట్స్ వచ్చాయి. 9 డేస్ అనమాట ఇక్కడికి. ఓకే, ఇక్కడ 10 డేస్ 12th ఆగస్ట్కి 10 డేస్ అనమాట. ఓకే, 330 పాయింట్స్. ఓకే, ఇది వచ్చేసి 11 డేస్ 16th ఆగస్ట్ అనమాట. ఈ విధంగా మనకు ఎంట్రీ దొరికిన ప్రతిరోజు మ్యాక్సిమం ప్రాఫిట్లోనే ఉంటారనమాట ఈ స్ట్రాటజీతో. సో ఈ స్ట్రాటజీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ముఖ్యంగా నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి గైస్. మీకు నోటిఫికేషన్ బెల్ ఆన్ చేస్తే మీకు ముందుగానే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి గైస్. ప్రీవియస్గా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ప్రీమియం స్ట్రాటజీస్ ఇంకా చాలా వీడియోస్, మీకు ప్రీమియం స్ట్రాటజీస్ ముందుగానే మీకు కావాలనుకుంటే ఇక్కడ చూడండి గైస్, నేను ఆల్రెడీ 200 పాయింట్స్ ఓపీసీ ఇంగర్ఫింగ్ స్ట్రాటజీ అని చెప్పి జాయిన్ బటన్ క్లిక్ చేసిన వారికి ఈ వీడియో అప్లోడ్ చేశాను, ఈ ప్రీమియం స్ట్రాటజీ అప్లోడ్ చేశాను. ఆల్రెడీ వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ చూడండి క్వీన్ బార్ ప్రీమియం స్ట్రాటజీ అని చెప్పి మీకు ఎస్టర్డే అప్లోడ్ చేశాను అనమాట. ఈ స్ట్రాటజీ కూడా సూపర్గా వర్క్ అవుతుంది. మ్యాక్సిమం 100% మీకు ప్రాఫిట్గానే ఉంటారు ఈ స్ట్రాటజీతో. ఓకే, ఇలాంటి స్ట్రాటజీస్ మీకు ముందుగానే అప్లోడ్ చేసి ఆ వీడియోలు మీకు కావాలనుకుంటే మీరు జాయిన్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీకు కూడా ఆ ప్రీమియం వీడియోస్ మీరు వాచ్ చేసి మీరు కంపల్సరీ ప్రాఫిట్గానే ఉండేటట్టుగా నేను చేస్తాను అనమాట. అలాగే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ట్రేడ్ చేస్తాను. అండ్ అలాగే ఆప్షన్స్లో కూడా డైరెక్ట్ ఆప్షన్ స్ట్రాటజీస్ కూడా మీకు ఇక్కడ అప్లోడ్ చేస్తాను. సో మన ఛానల్ని సపోర్ట్ చేయాలనుకున్న వారు, అలాగే మీకు కూడా ప్రీమియం స్ట్రాటజీస్ కావాలనుకున్న వారు మన ఛానల్లో జాయిన్ బటన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి జాయిన్ కాండి. ఓకేనా? అలాగే మీకు ఇంకా చాలా ప్రీమియం వీడియోస్, మీకు మంచి వీడియోస్, ప్రాఫిటబుల్ వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీరు మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే జాయిన్ బటన్ క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వండి. ఓకే, అలాగే మీరు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. ఓకే, మీకు ఎప్పుడు నేను అందుబాటులోనే ఉంటాను. ఓకే, మ్యాక్సిమం మీకు మంచి వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయన్నమాట. ఓకే, నాకు ఎప్పుడైనా నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు మంచి స్ట్రాటజీ అనిపిస్తే కంపల్సరీ అప్లోడ్ చేస్తూనే ఉంటాను అనమాట. ఇది కూడా చాలా వరకు మీకు మ్యాక్సిమం ప్రాఫిట్లోనే ఉంటారనమాట. ఇప్పుడు చూశారు కదా మీరు, ఒక్కసారి మనకు ట్రేడ్ దొరికితే ఆ రోజు మీరు కంపల్సరీ ప్రాఫిట్లోనే ఉంటారనమాట. ఓకే, ఇలాంటి ఇంకా మంచి స్ట్రాటజీస్తో మేము ముందుంటాను. యువర్ తెలుగు ట్రేడర్ వైటీటీ. థ్యాంక్ యూ సో మచ్ గైస్.